హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన డెలీషియస్ అయిన తెలంగాణ స్పెషల్ రెసిపీ పూరి విత్ మ్యాంగో పానకం. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. దీని ప్రాసెస్ చూసేద్దామా? పూరి పిండి తీసుకొని దాన్ని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా సరిపడా వాటర్ వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముద్దని ఒక కవర్లో వేసి ఇలా ప్యాక్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యాంగో పానకానికి మ్యాంగోస్ తీసుకొని వాటిని నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన మ్యాంగోస్ని తీసుకొని ఇలా రసం చేసుకోవాలి. ఇలా రసం తీసాక దానిలో కొంచెం షుగర్ యాడ్ చేయాలి. ఇలా షుగర్ యాడ్ చేశాక దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీలు తీసుకొని ఇలా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం చేసిన రసాన్ని వేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని దానిలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక పక్కన పెట్టేసి ఇప్పుడు నానిన పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా పిండి వేసుకుంటూ మంచిగా పూరీలా చేసుకోవాలి. పిండి నానబెట్టడం వల్ల పిండి ఇలా చాలా మెత్తగా అవి పూరీలు చాలా బాగా వస్తాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం చేసిన పూరీలు వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. మనం పిండిని నానబెట్టాం కాబట్టి పూరీలు ఇలా చాలా సాఫ్ట్గా ఇంకా స్మూత్గా వచ్చాయండి. ఇప్పుడు ఆ పూరీలని ఇంకా మామిడి పానకాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూరి విత్ మ్యాంగో పానకం ఇస్ రెడీ అండి. చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ ఆల్సో. మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.